ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో 2 నిందితులు అరెస్ట్. నిందితుల్లో ఒకరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. వివరాలు వెల్లడించిన నల్గొండ జిల్లా ఎస్పీ. నల్గొండ జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తూ హైదరాబాద్లోని చైతన్యపురిలో ఉంటున్నాడు. తెలుసు కదా ఆయన అశోక్ గారు మొన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిండు. 30,000 ఓట్ల పైన మంచి ఓట్లే సాధించిండు. మరి ఏమనిపించిందో ఏమో ఆయన ఇంటి నుంచి 2 కవర్లు పట్టుకొని పోయి కారు తీసిండు. కారులో పోయి ఆ ఎన్టీఆర్ విగ్రహం పైన పెట్రోల్ పోసి తగలబెట్టిండు. అంటే ఇది 5వ తారీఖు ఏమో జరిగింది, ఇది రాత్రి. ఇప్పుడు మరి ఆయన డైరెక్ట్ ఆయనే అందులో ఆయన ఇన్వాల్వ్ అయ్యిండు. గమ్మతున్నది ఇది. ఆయనే డైరెక్ట్ పోయి తగలబెట్టిండు. మరి వేరే వాళ్ళతో కూడా పని చేయించలే. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ విగ్రహాన్ని నిప్పు పెట్టాలని. ఇన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ విగ్రహం ప్రశాంతంగానే ఉంది కదా. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం పెద్దది ఓపెన్ చేసిండో ఈ తెలంగాణ వాదుల్లో వీళ్ళందరిలో ఒక రకమైన అరే తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెడతలేడు, మొత్తం ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెడుతున్నాడు ఒక లైన్ చాలా బలంగా వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రగిలించిండు. దీనికి కారణం కూడా రేవంత్ రెడ్డి అని అంటాను నేనైతే ఒక రకంగా చెప్పాలంటే. సరే ఈ రకంగా చేయడం ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూమెంట్ ఏం తీసుకురావాలంటే తగలబెట్టకుండా ఈ విగ్రహాలను ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో భద్రంగా చేర్చాలి అన్న డిమాండ్ పెట్టాలి. ఇప్పుడు ఆడ ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన నిప్పు పెట్టిండు. రేపు పొద్దున కేబీఆర్ విగ్రహానికి కూడా నిప్పు పెట్టిండు అనుకో, పరిస్థితి ఏంది? మళ్ళీ ఇట్లా తగలబడితే మళ్ళీ వాళ్ళు రెచ్చిపోతారు. మరి 2 రకాల మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు ఇది అయ్యే అవకాశం ఉంది. అందుకే మళ్ళీ ఇంకా కేబీఆర్ విగ్రహాన్ని కూడా తగలబెట్టక ముందే, ఎవడన్నా జేసీబీతో ఊలు చేయకముందే ఆ కేబీఆర్ విగ్రహాన్ని భద్రంగా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పడేయండి. సరే పెట్టండి. కేబీఆర్ అని కాసు బ్రహ్మానంద రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో విగ్రహం లేదు కానీ తెలంగాణలో విగ్రహం ఎందుకండి? 369 మంది పిట్టలను కాల్చినోడు నాకు రోజుకో శవం కావాలని రక్తదాహంతో పనిచేసినోడు వాడి విగ్రహం ఇక్కడ ఎందుకు? ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం మీద కూడా సరే కాసు బ్రహ్మానంద రెడ్డి ఎన్టీఆర్ని కంపేర్ చేసినప్పుడు అదొక లైన్ ఇదొక లైన్ అనుకోండి. మరి ఎన్టీఆర్ని కొంతమంది ప్రేమిస్తారు, ఎన్టీఆర్ ఆయన పరిపాలన దాని పట్ల సానుకూలంగానే ఉంటారు. మరి ఎన్టీఆర్ విగ్రహం మీద కూడా దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అవసరం లేని దగ్గర అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఓపెన్ చేయడం వల్ల వచ్చిన సమస్య. అందుకే నేనేమంటున్నా అంటే మళ్ళీ ఇంకా పెట్రోల్ పోసుడు అదంతా ఈ కథ వ్యవహారం కాకముందే ఆ విగ్రహాలన్నీ సేఫ్గా ఆంధ్రప్రదేశ్కి తరలించండి బెటర్. నిన్న సీసీ ఫుటేజ్ బయట పెట్టిరు, ప్రెస్ మీట్ పెట్టిరు, కానీ చాలా సైలెంట్గా ఉంచిరు. మరి విషయాన్ని మొత్తం గోప్యంగా ఉంచిరు, ఎందుకు అర్థం కాలేదు. ఈయన 2024లో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 29,000 ఓట్లు సాధించిండు. 2వ నిందితుడు ఎలికంటి ప్రణీత్ అట. ఎవరి అబ్బాయి? రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట. ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున హైదరాబాద్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న నిందితులు తమ వెంట తెచ్చుకున్న దుప్పట్లను విగ్రహంపై కప్పి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారట. ఘటనపైన మున్సిపల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు సీసీ ఫుటేజ్ సాంకేతిక ఆధారాలు విశ్లేషించి నిందితుల జాడ కనిపెట్టి అరెస్ట్ చేసి లోపలేసారు. ఇష్టమా? ఇక వీడియోలలో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇగో లిఫ్ట్ దిగిండు కవర్లు పట్టుకొని. వీడియో పెడితే నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమని కూడా జై తెలంగాణ అంటున్నారు అందరు కింద కామెంట్స్లో. జై తెలంగాణ, జై తెలంగాణ అంట. కవర్లు పట్టుకుని మరి కవర్లలో ఏముందో పెట్రోల్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాడు. దిగిండు, వెనకాల డిక్కి ఓపెన్ చేసిండు. పెట్రోల్ కిరోసిన్, అది పెట్రోల్ అయితేనే అంత త్వరగా మండుతుంది. అట్లా కవర్లల్లో పెట్టిండు, బండి స్టార్ట్ చేసిండు, బయలుదేరిండు.
కానీ ఇప్పుడు ఇది దొరుకుతాం అన్నట్టే చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. దొరకక ఇప్పుడు నెంబర్ కనబడుతున్నది. సరే ఇదంటే ఇంటి దగ్గర ఆడ ఏ బండి అయితే ఉన్నదో కనుక్కొని ఈడి దాకా వచ్చిర్రు వాళ్ళు. ఇగో ఇక్కడ బండి ఆపిండు, నెంబర్ తెలిసిపోతుంది కదా, ఈజీగా తెలిసిపోతుంది. మంకీ క్యాప్ పెట్టుకున్నారు, పోయిరు, దుప్పటి కప్పిరు, ఎన్టీఆర్ విగ్రహాన్ని మంటలు తగలబెట్టి వచ్చారు. కానీ నెంబర్ కనబడుతుంది కదా, మరి ఎట్లా ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్లో కారు కనబడ్డదంటే అయిపోయి కారు ఎవడదని లెక్క తీస్తే మొత్తం బయటకు వచ్చాయి. ఇద్దరు పోయిరు, దబదబ మెట్లెక్కిరు. కథం తగలబెట్టి వచ్చారు. అలా పొద్దుగాల ఇంటికి వచ్చింది కూడా రికార్డ్ చేసిరా. ఒరి అమ్మ ఇది కూడా ఉందా. మళ్ళీ కారు ఆపిండు, పని కథం అయిపోయింది, ఫినిష్. నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు వీళ్ళు, ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు దొరికిరు వీళ్ళు. అందుకే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి అనవసరంగా జనాన్ని రెచ్చగొట్టొద్దు. మీరు ఆ విగ్రహం ఓపెన్ చేసి రెచ్చగొట్టడం వలన ఈ పరిస్థితి వచ్చింది. జై తెలంగాణ అంటున్నారు, జై జై తెలంగాణ అన్న. చాలామంది ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాను. మేము జైలుకి వెళ్ళి బెయిల్ పైన ఎలా తిరిగి వస్తాము? తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టే విధానాన్ని నమ్మట్లేదు. 100% ప్రజలు వీటన్నింటి వల్ల మనకి న్యాయం జరుగుతుంది అనుకోవడం పొరపాటు. ఈ సెంటిమెంట్లు లేకపోతే ఈ రకమైన మనం పోరాటం ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. ఫైట్ చేయాలి, అనుకున్నది సాధించాలి. నిన్న స్కూల్ ఓపెనింగ్ చేశాడు కదా, దాని గురించి మాట్లాడు, పాజిటివ్గా మాట్లాడు, నెగిటివ్ కాదు. పాజిటివ్ ఎక్కడిదండి? ఒక్క స్కూల్ ఓపెన్ చేసి పాజిటివ్గా మాట్లాడమంటే ఎట్లా?